కర్ణాటకలో దారుణం. కర్ణాటకలో దారుణం. మగ శిశువుకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక. ఇగో ఇది పరిస్థితి. కర్ణాటక పరిస్థితి గిట్లున్నది కదా. హాస్టల్ వార్డెన్ సస్పెండ్. చూసిర్రా, హాస్టల్ వార్డెన్ సస్పెండ్. కర్ణాటక ప్రభుత్వం అంటేనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అధ్వానంగా ఉందట. నాకు ఒక ఛాయపోస్ట్ అయినా చెప్తాడు, సార్ పార్లమెంటు మొత్తం కూడా బీజేపీ వస్తాయి, మీరు డోంట్ వర్రీ, ఆడ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నదంటే గవర్నమెంట్ ఫెయిల్ అయింది సార్, పథకాలే వస్తాయి, ఏం అన్ని గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ వస్తలేదని చెప్పిండు. మన దగ్గర కూడా గదే పరిస్థితి ఉన్నాయి కదా. చూడండి, కర్ణాటకలో దారుణం. మగ శిశువుకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక హాస్టల్ వార్డెన్ సస్పెండ్. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటన కలకలం సృష్టించింది. 8 నెలల గర్భవతైన బాలిక ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఫస్ట్ సిగ్గుపడాలి. సిగ్గుపడాలి. కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. మీ యొక్క హాస్టళ్ళు మీదో కథ, మీరు మనుషులు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో హాస్టల్ వార్డెన్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఏం చేస్తారు ఇక? సస్పెండ్. దారుణం జరిగిపోయింది, ఇక సస్పెండ్ చేసి అయిపోయినాక ముందుండే మన దగ్గర ప్రికాషన్స్ ఉన్నాయి. దీనిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలో తమకూరు జిల్లా చిక్కబల్లాపూర్లోని ఓ హాస్టల్లో చూడండి, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటన కలకలం సృష్టించింది. 8 నెలల గర్భవతైన బాలిక ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో హాస్టల్ వార్డెన్ను అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని తమకూరు జిల్లా చిక్కబల్లాపూర్లోని ఓ సాంఘిక సంక్షేమ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక నగరంలోని ఓ ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో హాస్టల్ వార్డెన్ను అధికారులు సస్పెండ్ చేశారు. బాలిక ఏడాది క్రితం 8వ తరగతి చదువుతుండగా హాస్టల్లో చేరింది. ఆ అమ్మాయి 10వ తరగతి అబ్బాయితో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. విద్యార్థులిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బాలుడు టీసీ తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయాడు. అయితే గత కొంతకాలంగా బాలిక తరగతులకు సక్రమంగా హాజరు కావడం లేదని, బంధువుల వద్దకు తరచూ వెళ్లేదని పోలీసుల విచారణలో తేలింది. గత ఏడాది ఆగస్టులో ఆమెకు వైద్య పరీక్షలు కూడా జరిగాయి. అయితే అప్పటి బాలిక గర్భం దాల్చలేదు. ఈ ఘటనపై తమకూరులోని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణప్ప ఎస్ మాట్లాడుతూ, చాలా కాలంగా చిన్నారి హాస్టల్కు రావడం లేదు. బాలిక స్వస్థలం బాగేపల్లి పట్టణంలోని కాశాపురం. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడే ఈ విషయం వెలుగు చూసింది. అక్కడి వైద్యులు పరీక్షించి బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించారు. అనంతరం బాలికకు పురుడు నొప్పులు రావడంతో జనవరి 9న వైద్యులు ప్రసవం చేశారు. శిశువు బరువు తక్కువగా ఉందని, అయితే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. సిగ్గు అనిపిస్తుంది. భారతదేశంలోనే చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. చిన్న పిల్లలు, ఎంత దారుణం అండి! ఏం ప్రభుత్వం ఇది? ఏం ప్రభుత్వం? సిగ్గులేని ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత దారుణం అంటే ఇది, చిచి! దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఈ ఘటన పైన ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలండి. ఎంత బాధపడాల్సిన విషయం అంటే, చిన్న పిల్లల్ని స్కూలుకు పంపితే అక్కడ కనీసం మానిటరింగ్ లేదు, సిగ్గుండాల మానిటరింగ్ లేదు. ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించగా వారు పిల్లల రక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కౌన్సిలింగ్ చేయగా బాలిక గర్భం దాల్చడానికి తమ పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలుడని చెప్పింది. అయితే విచారణలో బాలుడు తనకేం తెలియదని చెప్పాడు. బాలిక మరో విద్యార్థి పేరు కూడా చెప్పడంతో బాధ్యులెవరో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదని, బాలిక ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చూసిండ్రా ఎంత దారుణం అంటే, సిగ్గులేని ప్రభుత్వం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు సీమునెత్తురు లేదు. చిన్న పిల్లలు స్కూలు పంపితే మానిటరింగ్ అనేది ఉండాలి. పిల్లలు ఏం చేస్తారు? మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునే రోజులల్లా బయట ఎవరైనా సార్లు గడిపితే భయపడేది. సార్లు బయట కూడా మానిటరింగ్ చేసేది. లాస్ట్కు స్కూల్లో కాదు, బయటికి వచ్చినాక కూడా రోడ్ల మీద ఎవరైనా తిరుగుతాడా, ఏమైనా ఎత్తాడా అని అట్లుండేది పరిస్థితి. ఎంత ఘోరం అంటే కర్ణాటక ప్రభుత్వం చాలా ఇవ్యారచకాలు. కర్ణాటక అంటేనే దరిద్రం అయిపోయింది ఇప్పుడు కర్ణాటకలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ చాలా దరిద్రం అయిపోయింది కర్ణాటకలో. దయచేసి ఖచ్చితంగా యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా దయచేసి ఈ యొక్క ఘటనపై మీరు కంపల్సరీ చార్జ్ చేయాలి. మీ చార్ట్స్ కూడా నేను నెక్స్ట్ ఈ వార్త అయిపోయాక మీ చార్ట్స్ చూస్తా. ఇది కర్ణాటకలో దారుణం. దయచేసి ప్రతి ఒక్కరికి తెలవాలి. దేశం మొత్తం కూడా సిగ్గుపడాల్సిన పని చేసిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.